రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం మనం చూసుకున్నట్లయితే అంటాడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది అని. నిజమే ప్రేమైన వాళ్ళరా, చాలా మంది దుర్నీతి పరులు ఈ వాక్యమును అంగీకరించకుండా ఈ సృష్టి గురించి వారు మాట్లాడుతున్నప్పుడు ఈ సృష్టి అంతా కూడాను ఒక విస్ఫోటనం వలన జరిగింది అని వారు కథలుగా కూడా మాట్లాడుతుంటారు. అందుకని ఈ యొక్క 19వ వచనంలో దేవుడు ఈ విధంగా కూడా సెలవిస్తున్నాడు. ఎందుకనగా దేవుని గురించి తెలియసఖ్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచెను. ఈ రోజు మనం గమనించుకున్నట్లయితే ఎక్కడైతే మనము జీవిస్తామో ఏ విధంగా కూడా నిర్మించాడు అన్న ఒక్క ప్రశ్న మనం వేసుకున్నట్లయితే దేవుడు సృష్టికర్త అనే విషయం మనకు అర్థమవుతుంది. కానీ చాలా మంది సైంటిస్టులు ఏమంటారంటే ఇది పాలపొంత విస్ఫోటం వలన ఈ సృష్టి ఈ విధంగా జరిగింది అని చెప్పి వారు దుర్నీతి పరులుగా ఉంటున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో సృష్టి గురించి దేవుడు ముందుగానే మన కొరకు రచించి ఉన్నాడు అనే విషయం అర్థమవుతుంది.